Now we are discussing another natural tourism resource in India. So in the previous we discussed about in detail what is mountain tourism and also what is river tourism. Now we are discussing about the natural tourism resource in India, very specifically relevant to the forest tourism. So what is forest tourism and why the forest tourism is important here? సో మనకు తెలుసు ఇండియాలో కనుక మనం న్యాచురల్ టూరిజం రిసోర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే అడవి పర్యాటకం అనేది ఎంత ప్రాధాన్యతను అది సంచరించుకుంటుందో. అడవి పర్యాటకాన్ని కనుక మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి డెఫినేషన్లో ఫారెస్ట్ టూరిజం ఈజ్ ఏ కేటగిరీ ఆఫ్ న్యాచురల్ టూరిజం ఫోకస్డ్ ఆన్ విజిటింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఫర్ వేరియస్ యాక్టివిటీస్ లైక్ హైకింగ్, వైల్డ్ లైఫ్ అబ్జర్వేషన్ అండ్ కలెక్టింగ్ ఫారెస్ట్ రిసోర్సెస్. సో దీన్ని కనుక మనము డీటెయిల్గా చర్చించుకున్నట్టయితే నేచర్ టూరిజం గురించి మనం ఎప్పుడు ప్రస్తావించినా కానీ ఫారెస్ట్ లేకుండా నేచర్ టూరిజం గురించి మనం మాట్లాడలేము. సో నేచర్ టూరిజంకు ఉన్నటువంటి ప్రత్యేకత, నేచర్ టూరిజంకు ఉన్నటువంటి ప్రధాన ఆకర్షత కనుక మనం తీసుకున్నట్టయితే చాలామంది టూరిస్టు ఫారెస్ట్ బేస్డ్ టూరిజంకి అట్రాక్ట్ అవుతూ వాళ్ళు టూరిజం కండక్ట్ చేసుకునేటువంటి క్రమంలో తప్పకుండా రకరకాల అడవులను వాళ్ళు సందర్శించి అక్కడ ఉన్నటువంటి జీవజాలాన్ని, జంతుజాలాన్ని అబ్జర్వ్ చేస్తూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ టూరిజం అనేది వాళ్ళు పర్ఫామ్ చేసుకోవడం అనేది మనకు ఇంపార్టెంట్ సాధనంగా చూస్తున్నాము. సో భారతదేశంలో ఉన్నటువంటి అడవి సంపదను కేవలం మన దేశంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా చాలా రకాలైనటువంటి ఫారిన్ లొకేషన్స్ను కూడా, ప్రపంచ దేశాల నుంచి కూడా పర్యాటకుల్ని మన ఫారెస్ట్ టూరిజం అనేది అట్రాక్ట్ చేస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఈ క్రమంలో అసలు ఫారెస్ట్ టూరిజంకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటిది, దాని యొక్క ప్రాధాన్యత ఏంటిది, ఫారెస్ట్ టూరిజంని ఏ రకంగా దాంట్లో ఉన్నటువంటి కీ ఫీచర్స్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనేది ఇప్పుడు మనము డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో వాట్ యాక్చువల్లీ ది ఫారెస్ట్ టూరిజం ఈజ్? సో ఫారెస్ట్ టూరిజం ఈజ్ ఆల్ అబౌట్ కన్జర్వింగ్ అండ్ ప్రిజర్వింగ్ నేచర్ అండ్ ది ఎన్విరాన్మెంట్. It offers economic incentives mainly for the purpose of conservation and enhancement of biocultural diversity. As you know that nature is an important part of our daily lives and we cannot deny the immense effect it has on the human race. సో ఈ ఫారెస్ట్ టూరిజం గురించి ప్రధానంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ప్రధానంగా ఒక పర్టికులర్ బయోకల్చరల్ డైవర్సిటీ కింద మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అండ్ ప్రధానంగా మానవ జాతిని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే పూర్వకాలం నుంచి కూడా ఇప్పటి కూడా మనం తీసుకున్నట్టయితే అడవి ప్రాంతాల్లో ప్రయాణం చేస్తూ పర్యాటకులు ఏ రకంగా ఎన్విరాన్మెంట్ని, నేచర్ని ఎంజాయ్ చేస్తూ, అంతేకాకుండా ఫారెస్ట్ టూరిజం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కేవలము పర్యాటక ప్రదేశమే కాకుండా ఫారెస్ట్ టూరిజం అనేది ఒక మెయిన్ ఎకనామిక్ ఇన్సెంటివ్గా అది ఎట్లా ఉపయోగపడుతుంది, తర్వాత మానవ నాగరికత ఏదైతే ఉందో దాన్ని మనము ఫారెస్ట్ టూరిజం నుంచి విడదీయరానటువంటి అనుబంధం అనేది ముందు నుంచి కూడా ఉంది. కాబట్టి ఫారెస్ట్ టూరిజము కేవలము నేచర్ని ఎంజాయ్ చేయడానికి, ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేయడానికి, ఎకనామిక్గా మాత్రమే సర్వే కాకుండా భారతదేశం యొక్క కల్చర్లో కనుక మనం తీసుకున్నట్టయితే చాలా పురాతన కాలం నుంచి కూడా దీని యొక్క ఎఫెక్టు, దాని యొక్క ఇంపాక్ట్ అనేది మన దగ్గర ఉన్నటువంటి ప్రజలపైన ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగా కేవలం భారతదేశంలో ఉన్నటువంటి పర్యాటకులు మాత్రమే ఇది ఆకర్షించకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా మన అడవి సంపదని, మన దగ్గర ఉన్నటువంటి న్యాచురల్ కన్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చూసి ఆనందించడానికి గ్లోబల్ లెవెల్లో కూడా పర్యాటకులు మన ప్లేసెస్ని విజిట్ చేస్తూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఫారెస్ట్ టూరిజంకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని వాళ్ళు హైలైట్ చేస్తున్నటువంటి సందర్భాలు మనకి ఇక్కడ కనపడతా ఉన్నాయి. తర్వాత ప్రధానంగా ఇక్కడ ఫారెస్ట్ టూరిజం కనుక మనము నిర్వచించుకున్నట్టయితే ఫారెస్ట్ టూరిజం అనేది ప్రకృతి మరియు పర్యావరణానికి సంబంధించినటువంటి అంశము. సో దీంట్లో పర్టికులర్గా పర్యావరణాన్ని ఏ రకంగా మనం పరిరక్షించడము, తర్వాత సంరక్షించడము, ఇవే కాకుండా ప్రధానంగా జీవ సాంస్కృతిక వైవిధ్యాన్ని పరిరక్షించడము మరియు వాటిని పెంపొందించడము, ఇవే కాకుండా ఆర్థిక ప్రోత్సాహకాలని ఎట్లా అందిస్తుంది అనేది మనం ఫారెస్ట్ టూరిజం ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ప్రకృతి మీకు తెలుసు మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి భాగం. సో మనము ఏంటంటే ఎన్విరాన్మెంట్ నుంచి హ్యూమన్ బీయింగ్ని విడదీయలేము. కాబట్టి ఇవి మానవ జాతి పైన చాలా సంవత్సరాల నుంచి, చాలా కాలం నుంచి అపారమైనటువంటి ప్రభావాన్ని ఇవి చూపిస్తున్నాయి. సో అవి చూపిస్తున్నటువంటి ప్రభావం ఏంటంటే వాటిని మనం కాదనలేము. అందుకని ఫారెస్ట్ టూరిజంని మనం ఒక ఇంపార్టెంట్ న్యాచురల్ టూరిజం రిసోర్స్ ఇన్ ఇండియాలో ఒక ఇంపార్టెంట్ అంశం కింద మనము దాన్ని పరిగణలోకి చేర్చుకున్నాము. తర్వాత మనం ఫారెస్ట్ టూరిజం సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే
ఇది ఒక మేజర్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ కింద మనము దీన్ని రికగ్నైజ్ చేయొచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే ఫారెస్ట్ టూరిజం లెవరేజెస్ ఇండియాస్ రిచ్ టెరెస్ట్రియల్ బయోడైవర్సిటీ, ఇట్ డ్రాయింగ్ టూరిస్ట్ టు నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ లైక్ రాంథ్రోంబే అండ్ కార్బెట్ విచ్ హోస్ట్ ఫ్లాగ్షిప్ స్పేసీస్ అండ్ డైవర్స్ ఎకోసిస్టమ్. ఇవి 2 ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నాం ఇక్కడ. నేను మెన్షన్ చేసినటువంటి 2 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఏవైతే ఉన్నాయో రత్నాంబోర్ అండ్ కార్బెట్ అనేవి, ఇవి 2 కూడా దాంట్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి స్పేసెస్ ఏవైతే ఉన్నాయో, జీవ జంతు జాల సంపద ఏదైతే ఉందో, డైవర్స్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో, ఇది ఫారెస్ట్ టూరిజంలో మన దేశంలో ఉన్నటువంటి టూరిస్టులనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా టూరిస్టులని మన నేషనల్ పార్క్స్ వైపు, మన వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ వైపు ఎట్లా ఆకర్షిస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఫారెస్ట్ టూరిజం అనేది మనిషి యొక్క జీవన శైలిలో ఒక ముఖ్యమైనటువంటి భాగంగా ఎట్లా ఇన్కార్పొరేట్ అయిందనేది ఇవి 2 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే దాని ద్వారా మనకు అర్థమవుతుంది. తర్వాత మనం ఇంకా ప్రధానంగా మాట్లాడుకున్నట్టయితే ఫారెస్ట్ టూరిజం అనేది ఒక మెయిన్ కన్జర్వేషన్ లింక్డ్ లైవ్లీహుడ్ కింద మనం చర్చించుకోవచ్చు. సో టూరిజం ద్వారా రెవెన్యూ ఏదైతే జనరేట్ అవుతుందో, ఆ జనరేట్ అవుతున్నటువంటి రెవెన్యూ మ్యాక్సిమము మనకి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ దగ్గర నుంచి, తర్వాత ఈ ఫారెస్ట్ బేస్డ్ టూరిజం దగ్గర నుంచి జనరేట్ అవుతుంది. దానికి సాక్ష్యంగా టూరిజం రెవెన్యూస్ జనరేటెడ్ ఫ్రమ్ దీస్ ఏరియాస్ డైరెక్ట్లీ కంట్రిబ్యూట్ టు ఫండింగ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అండ్ ప్రొవైడింగ్ సస్టైనబుల్ ఇన్కమ్ ఫర్ ద లోకల్ కమ్యూనిటీస్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఆఫెన్ లింక్ టు ద ప్రాజెక్ట్స్ లైక్ ప్రాజెక్ట్ టైగర్. సో ఇట్లాంటి ప్రాజెక్ట్ టైగర్ లాంటి ఎన్నో రకాలైనటువంటి రిచ్ బయోడైవర్సిటీని మనం కాపాడుకోవడానికి అనుగుణంగా దీని ద్వారా జనరేట్ అయినటువంటి ఇన్కమ్ని మళ్ళీ అదే పర్పస్లో మనం యూజ్ చేస్తున్నటువంటి సందర్భాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ లోకల్ పీపుల్కి ఆ ఇన్కమ్ డైరెక్ట్గా ఒక మెయిన్ సస్టైనబుల్ ఇన్కమ్ సోర్స్గా ఉపయోగపడుతుంది అనేది మనం చాలా రకాలైనటువంటి ఫారెస్ట్ విజిట్ చేసినప్పుడు అక్కడ మనకు కనిపించేటటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇదే కాకుండా ఇంకా ప్రధానంగా మనం మాట్లాడుకున్నట్టయితే ఫారెస్ట్ టూరిజం గురించి, ఫారెస్ట్ టూరిజంని మనం ఎక్కడ ఎగ్జాంపుల్గా తీసుకున్నా కానీ అదొక కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం కింద మనం ట్రీట్ చేయొచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ కీ ఫోకస్ ఇన్ ప్రమోటింగ్ కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం which empowers local population to manage tourism activities such as homestays and nature guiding programs. సో ఈ మధ్య కాలంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా మనకు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా మనం చూసినట్టయితే హోమ్ స్టేస్కి, తర్వాత నేచర్ గైడింగ్ ప్రోగ్రామ్స్కి ఒక మంచి ప్రాధాన్యత ఇస్తూ కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజంని ప్రమోట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏ రకంగా టూరిజంని ప్రమోట్ చేయడానికి ఈ ఫారెస్ట్ బేస్డ్ టూరిజం అనేది ఉపయోగపడుతుంది అనేది ఒక ప్రధాన అంశంగా మనం ఇక్కడ చర్చించుకోవచ్చు. సో తర్వాత ఇంకా ప్రధానంగా మాట్లాడుకున్నట్టయితే మనం తీసుకున్నటువంటి ఏ ఫారెస్ట్ బేస్డ్ టూరిజం అయినా కానీ అదొక మేజర్ సస్టైనబుల్ మోడల్గా క్రియేట్ చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఎగ్జాంప్లిఫైడ్ బై ది వర్క్ ఆఫ్ కజరింగా నేషనల్ పార్క్ demonstrate how involving communities in tourism helps to reduce threats like poaching and ensure benefits reach forest dependent population. సో ఫారెస్ట్ డిపెండెంట్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడవుల్ని సంరక్షిస్తూ టూరిజాన్ని ప్రమోట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి జీవ జంతు జాలాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఏ రకంగా టూరిజాన్ని ప్రమోట్ చేయాలనేది ఈ మధ్య కాలంలో చాలా రకాలైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళ యాక్టివిటీస్లో, వాళ్ళ ఫైనాన్షియల్ యాక్టివిటీస్లో భాగంగా, వాళ్ళ ఫైనాన్షియల్ మోడల్స్లో భాగంగా దీని ఒక మేజర్ ఇంపార్టెంట్ యాక్టివిటీగా వాళ్ళు ఇంక్లూడ్ చేస్తున్నటువంటి సందర్భాలు మనకు కనపడుతున్నాయి. కాబట్టి ఫారెస్ట్ బేస్డ్ టూరిజంని లోకల్గా ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకొని ఎట్లా టూరిజం యాక్టివిటీని మనం ఒక సస్టైనబుల్ మోడల్గా డెవలప్ చేయొచ్చు అనేది ఒక ప్రధాన సాధనంగా మనకి ఇక్కడ కనపడుతుంది. తర్వాత స్పెసిఫిక్గా మనం మాట్లాడుకున్నట్టయితే ఇట్లా కొన్ని మనము ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫారెస్ట్ బేస్డ్ టూరిజం కింద మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకా ప్రధానంగా మాట్లాడుకున్నట్టయితే 4వ టైప్ ఆఫ్ నేచర్ బేస్డ్ టూరిజం ప్రోడక్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు మనము బీచ్ టూరిజం గురించి డిస్కస్ చేస్తున్నాము. సో వాట్ యాక్చువల్లీ బీచ్ టూరిజం ఈజ్? సో బీచ్ టూరిజం మనం డెఫినేషన్ కనుక మాట్లాడుకున్నట్టయితే బీచ్ టూరిజం ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఇట్ ఈజ్ ఏ ట్రావెల్ ఫర్ రిక్రియేషన్, లీజర్ ఆర్ బిజినెస్ పర్పసెస్ స్పెసిఫికల్లీ ఆన్ బీచెస్. సో బీచ్ టూరిజం అనేది వినోదము, విశ్రాంతి లేదా వ్యాపార ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా బీచ్లలో చేసే ప్రయాణం అని నిర్వచించబడింది. సో ఈ నిర్వచనాన్ని కనుక మనము తీసుకున్నట్టయితే
ఈ మధ్య కాలంలో మనకి భారతదేశంలో ఉన్నటువంటి చాలా రకాలైన బీచెస్ ఏవైతే ఉన్నాయో ఈ నిర్వచనాన్ని బేస్ చేసుకొని బీచ్ టూరిజం అనేది ఎంత ప్రాధాన్యతకు సంతరించుకుంది. సో బీచ్ టూరిజంని కూడా ఈ మధ్య కాలంలో మనం ప్రమోట్ చేస్తూ దాన్ని కూడా ఇందాక మనం అంతకుముందు మాట్లాడుకున్నటువంటి అన్ని రకాల టూరిజంలో ఎట్లయితే ఎకనామిక్ యాక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, కమ్యూనిటీ బేస్డ్ యాక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లయితే టూరిజం జాబ్ క్రియేషన్ ఆపర్చునిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లయితే మనం టూరిజం గురించి మాట్లాడుకున్నామో బీచ్ టూరిజం కూడా ఆ వరుసలో ఇది కూడా ముందంజలో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ప్రధానంగా బీచ్ టూరిజం గురించి మనము మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ బీచ్ టూరిజం ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ టూరిజం ఫోకస్డ్ ఆన్ విజిటింగ్ బీచెస్ ఫర్ లీజర్, రిక్రియేషన్ ఆర్ రిలాక్సేషన్ involving activities like sunbathing, swimming, water sports, and enjoying coastal scenery and amenities. These are some examples which I am giving here. In addition to that also, there are many more activities are there where we can very specifically concentrate on beach tourism. Beach tourism గురించి మనం ప్రధానంగా మాట్లాడుకున్నట్టయితే అసలు బీచ్ టూరిజంకి మనం ఎందుకు వెళ్తాము అంటే ఏ ప్రాధాన్యత క్రమాన్ని సంతరించుకొని బీచ్ టూరిజంలో మనం ఎంటర్ అవుతున్నాం అంటే చాలా సందర్భాల్లో చాలా సిచ్యువేషన్లో టూరిస్టులు ఏ పర్టికులర్ క్రమానికి అంటే ఏ పర్టికులర్ యాక్టివిటీ కోసం వాళ్ళు బీచ్ టూరిజాన్ని చూస్ చేసుకుంటారంటే ఇట్ ఈస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లీజర్. సో వాళ్ళకు ఉన్నటువంటి వెకేషన్ టైంని వాళ్ళ ఫ్యామిలీస్ తోటి ఫ్రెండ్స్ తోటి స్పెండ్ చేయడానికి ఆ పర్టికులర్ సందర్భంలో, తర్వాత రిక్రియేషన్ పర్పస్ సందర్భంలో, కొన్ని సందర్భాల్లో వాళ్ళ డైలీ రొటీన్ వర్క్ నుంచి కొంత రిలాక్సేషన్ కోసం ఆ పర్టికులర్ సందర్భంలో బీచ్ టూరిజంకి వాళ్ళు ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. తర్వాత బీచ్ టూరిజంలో ప్రధానంగా అక్కడ ఏ రకంగా టూరిస్ట్ అనేటటువంటి వ్యక్తి వాళ్ళ లీజర్ టైంని కానీ వాళ్ళ రిక్రియేషన్ కానీ వాళ్ళ రిలాక్సేషన్ కానీ ఏ రకంగా అక్కడ సద్వినియోగం చేసుకుంటారంటే ఇట్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సన్ బాతింగ్, ఓకే, అండ్ ఇట్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్విమ్మింగ్. ఈ స్విమ్మింగ్లో కూడా చాలా రకాలైనటువంటి ప్రొసీజర్స్, చాలా రకాలైనటువంటి స్విమ్మింగ్ ప్రొసీజర్స్ ఏంటంటే మనకి డిఫరెంట్ రకాల బీచ్లో కనపడుతున్నాయి. తర్వాత ఈ మధ్య కాలంలో మనం అబ్జర్వ్ చేస్తున్నాము బీచ్ స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. చాలా రకాలైనటువంటి స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాటర్ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ చాలా రకాలైనటువంటి యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తూ ఇటు టూరిస్టులను అట్రాక్ట్ చేస్తూ అదే రకంగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి లోకల్ కమ్యూనిటీ యొక్క వాళ్ళ యొక్క ఇన్కమ్ యాక్టివిటీని వాళ్ళు ప్రమోట్ చేయడానికి వాటర్ స్పోర్ట్స్ అనేవి ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము. తర్వాత ఇదే కాకుండా కోస్టల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సీనరీని, తర్వాత అక్కడ ఉన్నటువంటి మిగతా ఫుడ్డే కానివ్వండి, తర్వాత వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్ అయినటువంటి డిఫరెంట్ కల్చరల్ ప్రాక్టీసెస్ని కానీ అవి వాళ్ళు అనుభవించడానికి దాంట్లో భాగంగా ఈ బీచ్ టూరిజాన్ని ప్రమోట్ చేస్తున్నట్లుగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము. తర్వాత ఇంకా ఫర్దర్గా మనం మాట్లాడుకున్నట్టయితే మనం కొంత బ్యాక్ వెళ్ళినట్టయితే అంటే హిస్టారికల్గా మనం చూసినట్టయితే బీచ్ టూరిజం అనేది మనకు కొత్తదేమి కాదు. కాకపోతే ఇది ఎప్పటి నుంచి ప్రాధాన్యతని సంతరించుకుందంటే దిస్ ప్రాక్టీస్ హ్యాస్ రూట్ ఇన్ ది 17th century. Especially in the 17th century, this beach tourism is used for the purpose of medical recommendations for sea bathing and has since become a major global tourism niche encompassing various subtypes such as sun and sand, adventure, ecotourism, wellness, etc. There are so many activities are including in the beach tourism. And in the recent past, whenever we are discussing about the natural based tourism spots in the sense that we would certainly take the example of beach tourism will come under one of the important major source tourism attraction which is in connection with the natural tourism resource. So therefore, as I said that this kind of for the purpose of medical recommendations, as what the example I have given, sea bathing and etc. for that particular purpose, from 17th century onwards the beach tourism has given much more priority. And further, if we can go, what are the key features of beach tourism in India point of, particularly we are concentrating in India, not only in India, the beach tourism is also there which is existed in the what we can say other part of the world also. And specifically when we are taking the example of India point of view, tourists participate in a wide range of activities including swimming, as I said, sunbathing, snorkeling and surfing, kayaking and various beach sports are there where we have given some examples for us to understand why and in the what context, in which context the beach tourism India is getting much more popularized. And in this connection, so these are the different kind of amenities are there which we can observe or we can see in the beach tourism.
Beach destinations provide services like accommodation, transportation, and various recreational facilities to cater to the visitors. So in terms of visitors point of view, in terms of accommodation, in terms of transportation, for all those particular purpose, beach tourism has encouraged the tourist and motivating the tourist to have the beach tourism in the so-called mentioned places. And in this connection, if we can move further, in which way the beach tourism is encouraging the tourist to visit that particular place, and how it is helping for the people who are residing in that particular place, in the sense that we are treating the beach tourism as a major economic importance, because beach tourism is a significant driver of economic activity for the local communities, and it is generating a lot of revenue and different kind of job opportunities for the people who are located in that particular nearby places. So therefore, this, for the economic importance point of view, beach tourism, we are treating it as a significant driver of the economic activity especially for the local communities. And in addition to that, these are also some different the key features which you can observe in the beach tourism. For example, if you can take in the types of beach tourism point of view, if you can take the sun and sand tourism. So the sun and sand tourism is very specifically focused on relaxation, sunbathing and swimming in sunny coastal areas. And beach tourism in the recent past, it is also encouraging the tourists to participate in the adventure tourism, like involving the activities like surfing, diving, or even you can take the example of water sports. These are the different kind of what we can say activities are included in the beach tourism. And in addition to that, beach tourism is also promoting, it is also acting as a major thing for the ecotourism, which is centered on appreciating and preserving the natural environment and wildlife of the coastal areas. So you know that India, we are having lot of lengthy coastal area is there with us. So you can, the moment when you are traveling through that coastal area, you would probably observe, అంటే మనం మన అబ్జర్వేషన్లో జనరల్గా ఏంటంటే న్యాచురల్ టూరిజాన్ని, తర్వాత వైల్డ్ లైఫ్ని, అక్కడ ఎస్టాబ్లిష్ అయినటువంటి వివిధ రకాల చెట్ల వృక్ష సంపద, ఇటువంటివన్నీ కూడా మనము ఎకో టూరిజంలో పాటుగా బీచ్ టూరిజాన్ని మనం ఆస్వాదిస్తున్నటువంటి టైం పీరియడ్లో మనం ప్రధానంగా అక్కడ చూడొచ్చు. తర్వాత ఈ మధ్యకాలంలో ఇంకొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ మన బీచ్ టూరిజంలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎన్ వెల్నెస్ టూరిజం. సో ఈ వెల్నెస్ టూరిజంలో మనం ప్రధానంగా మాట్లాడుకున్నట్టయితే, ఇట్ ఈస్ ఎంఫసైజింగ్ ద మూడ్ బూస్టింగ్ అండ్ రెజనరేటింగ్ బెనిఫిట్స్ ఆఫ్ ద కోస్టల్ ఎన్విరాన్మెంట్ సచ్ యాజ్ salty air and ocean sounds. So that salty air and ocean sounds are also keeping the tourister to move towards the what we can say that the wellness side. So therefore, the people who are having any ailments are there which is in connection with the what we can say mental relaxation, and for that particular purpose, those people are involving in the beach tourism to recreate themselves towards the wellness purpose. So మానవుడు ఏంటంటే తన దైనందిన జీవితంలో తనకున్నటువంటి డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్, ఉద్యోగరీత్యా ఇట్లాంటి వాటన్నిటి నుంచి కూడా కొంత రిలాక్సేషన్ పొందడానికి బీచ్ టూరిజం వైపు తను వెళ్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. దాని ద్వారా ఏంటంటే రొటీన్గా తనకున్నటువంటి డిఫరెంట్ యాక్టివిటీస్ నుంచి కొంత మూడ్ బూస్టింగ్ కోసం, తర్వాత తనకున్నటువంటి స్ట్రెస్ నుంచి, స్ట్రెయిన్ నుంచి బయటపడడానికి టువర్డ్స్ వెల్నెస్ టూరిజం కోసం ట్రావెల్ చేయడానికి బీచ్ టూరిజంని ఈ మధ్యకాలంలో చాలామంది టూరిస్టర్స్ ప్రిఫర్ చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తుండొచ్చు. సో ఈ బీచ్ టూరిజంలో భాగంగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి యాక్టివిటీలో భాగంగా కోస్టల్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఆ కోస్టల్ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేస్తూ, సో సముద్రాల నుంచి వచ్చేటటువంటి వివిధ రకాల వాయు తరంగాల్ని ఆస్వాదిస్తూ, అక్కడ ఉన్నటువంటి సాల్టీ ఎయిర్ని ఆస్వాదిస్తూ, ఆ రకంగా కొంత వాళ్ళు వెల్నెస్ వైపు వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుందన్న ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో చాలామంది టూరిస్టులు ఏంటంటే బీచ్ టూరిజం వైపు ఎక్కువ ఆకర్షితం అవుతున్నట్టుగా మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. సో తర్వాత మనం స్పెసిఫిక్గా మాట్లాడుకున్నట్టయితే ఇవి కొన్ని మనము ఎగ్జాంపుల్స్ ఆఫ్ బీచ్ టూరిజం కింద మనం మాట్లాడుకోవచ్చు. సో బీచ్ టూరిజంలో ఎట్లా పీపుల్ యొక్క ఇన్వాల్వ్మెంట్, తర్వాత బీచ్ టూరిజం అనేది ఎట్లా అంటే మనసుకి ఎట్లా ఆహ్లాదకరంగా, ఆనందకరంగా ఉండి టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీచ్ టూరిజంని ఎట్లా ఎంజాయ్ చేస్తారు అనేది మనకి ఈ పిక్చర్స్ ద్వారా, ఈ ఇమేజెస్ ద్వారా మనము తెలుసుకోవచ్చు. సో తర్వాత ప్రధానంగా మనం మాట్లాడుకునేది
సో ఇప్పటిదాకా మనం ఏంటంటే న్యాచురల్ బేస్డ్ టూరిజంలో రివర్ టూరిజంకి బీచ్ టూరిజంకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటిది, సో ఈ ప్రాధాన్యత క్రమంలో రివర్ టూరిజం కానీ బీచ్ టూరిజం కానీ ఎట్లా పర్యాటకుల్ని అది ఆకర్షిస్తుంది, సో పర్యాటకుల్ని వాళ్ళు ఆకర్షించేటటువంటి సందర్భంలో కూడా కేవలము వాళ్ళ వెల్నెస్ కోసం వాళ్ళ రిక్రియేషన్ కోసమే కాకుండా అక్కడ లోకల్ ఉన్నటువంటి పీపుల్ వాళ్ళ యొక్క ఆదాయ పరిమితిని తర్వాత వాళ్ళ యొక్క జీవన స్థితిగతుల్ని మెరుగుపరుచుకోవడానికి ఈ రివర్ టూరిజం కానీ బీచ్ టూరిజం కానీ ఏ రకంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది అనేది మనం ఈ రెండు ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నటువంటి ఉదాహరణల ద్వారా తెలుసుకోవచ్చు. సో భారతదేశంలో మేజర్గా న్యాచురల్ టూరిజం రిసోర్సెస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళ ప్రదేశాల్లో లొకేట్ అయి ఉన్నటువంటి బీచెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువ మొత్తంలో బడ్జెట్ని కేటాయిస్తూ పర్యాటకుల్ని అది ఒక మేజర్ పర్యాటక ప్రదేశంగా పర్యాటక ప్రాంతంగా అట్రాక్ట్ చేస్తూ వాళ్ళని ఎట్లా పర్యాటక ప్రాంతం వైపు లేకపోతే పర్యాటక ప్లేస్ వైపు వాళ్ళని ఆకర్షిస్తూ ఒక మేజర్ ఎకనామిక్ యాక్టివిటీగా కాకుండా ఒక మేజర్ టూరిజం స్పాట్గా దాన్ని ఎట్లా డెవలప్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి, సో దాన్ని ఎన్హాన్స్ చేస్తూ దాని యొక్క ఇంపార్టెన్స్ని దానిపైన ఉన్నటువంటి అవేర్నెస్ని పీపుల్ క్రియేట్ చేయడంలో ఈ న్యాచురల్ టూరిజం రిసోర్స్ అయినటువంటి రివర్ టూరిజం కానీ బీచ్ టూరిజం కానీ ఎట్లా ప్రాధాన్యతని సంతరించుకుంటున్నాయి, సో వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, ఇవే కాకుండా మనం అంతకుముందు మాట్లాడుకున్నటువంటి మౌంటైన్ టూరిజం ఫారెస్ట్ టూరిజం కూడా ఎట్లా ప్రాధాన్యతని సంతరించుకుంటూ అవి లోకల్గా ఉన్నటువంటి కమ్యూనిటీస్ని ఎకనామిక్గా ఎంపవర్ చేయడమే కాకుండా భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు తర్వాత మనకున్నటువంటి రిచ్ హెరిటేజ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువ మొత్తంలో ఎట్లా ముందుకు తీసుకెళ్తూ దానికి అనుగుణంగా ఆ పర్టికులర్ ప్లేస్లో ఉన్నటువంటి పీపుల్ ఏ రకంగా టూరిజంని ప్రమోట్ చేయొచ్చు, తర్వాత ఈవెన్ టూరిస్టర్ కూడా తన డైలీ రొటీన్ లైఫ్ నుంచి బయటపడుతూ తనకున్నటువంటి కొంత టైం పీరియడ్ని డిఫరెంట్ ప్లేసెస్ని విజిట్ చేస్తూ ఆ ప్లేసెస్ ద్వారా వచ్చేటటువంటి రిక్రియేషన్ని కానీ ఆనందాన్ని కానీ వెల్నెస్ని కానీ ఎట్లా ఆస్వాదించవచ్చు అనేది మనం ఈ న్యాచురల్ టూరిజం రిసోర్స్ ఇప్పటిదాకా మనం చర్చించుకున్నటువంటి 4 రకాల టూరిజం ఆస్పెక్ట్స్ అయినటువంటి మౌంటైన్ టూరిజం కానివ్వండి, రివర్ టూరిజం కానివ్వండి, ఫారెస్ట్ టూరిజం కానివ్వండి, తర్వాత ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి బీచ్ టూరిజం కానివ్వండి, ఎట్లా టూరిజం యాక్టివిటీని ప్రమోట్ చేస్తున్నాయి అనేది మనము డీటెయిల్గా ఇక్కడ గుర్తించవచ్చు. సో తర్వాత క్రమంలో ఏంటంటే మనము ఫర్దర్గా ఇంకా ముందు టాపిక్స్లో న్యాచురల్ టూరిజం రిసోర్స్ గురించి ఇంకా కొన్ని విశేషాలను తెలుసుకుందాం.